అయితే బోట్ అయితే బయలుదేరేసింది. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో రాస్. ఈరోజు మన ఛానల్లో చూడబోయేది కొత్త వీడియో. మనం ఎక్కడున్నామంటే కోవలం, కేరళ, పూవార్లోను. మనం వెళ్ళబోయేది వచ్చి పూవార్ ఐలాండ్ బ్యాక్ వాటర్స్లో. పూవార్ బ్యాక్ వాటర్స్లో వెళ్ళబోతున్నాం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకుండా నెయ్యార్ రివర్ అండ్ ఏవిఎం కెనాల్ ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ షిప్పింగ్కి వచ్చి బోటింగ్ ఛార్జ్ వచ్చి 3000 ఛార్జ్ చేశారు. మన దగ్గర 7 మెంబర్స్ వచ్చాం కాబట్టి 3000 ఛార్జ్ చేశారు. మరి మనం ఈ బోటింగ్లో ఒక 12 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దీంట్లోనే ఉంది బోట్ అయితే ఇక్కడే ఉంది. మనం రెడీ అయిపోయాం. మనం బయలుదేరదాం రండి. అయితే బోట్ అయితే బయలుదేరేసింది. బోటు స్పీడ్ బోట్ లాంటిది, బట్ పెద్ద స్పీడ్ బోట్ కాదు, చిన్న స్పీడ్ బోట్. బోట్ అయితే బయలుదేరేసింది. సేఫ్టీ మర్చిపోకుండా వేసుకోండి ఎక్కడికి వెళ్ళినా వాటర్లో. బికాజ్ స్విమ్మింగ్ తెలిసినా మనం ఖచ్చితంగా సేఫ్టీ అనేది వాడాలి. సో మస్ట్ బి వెరీ గుడ్. సో లేకపోతే చూడండి వాటర్ చూడండి, చూపిస్తాను. ఇక్కడ చాలా ఉన్నాయి, 1-2 కాదండి, చాలా ఉంటాయి అన్నమాట ఈ బోటింగ్ హౌసెస్ అని. మనం వచ్చి ప్రైస్ వచ్చి బార్గెన్ చేసుకోండి. 1500 నుంచి 5000 దాకా మన దగ్గర తీసుకుంటారు. సో బెటర్ మీరు బార్గెన్ చేసుకుంటే మంచిది. మరి ఇది ఈ బ్రిడ్జ్ ఓల్డ్ మోడల్ బోట్ లాంటిది. బోట్ కాదు, చూడండి మనకు ఆపోజిట్ వస్తుంది విజిటింగ్ బస్. మరి మనం ఇప్పుడే బోట్ క్రాస్ చేసాం కాబట్టి ఆ వాటర్ ఒక వేవ్స్ అనేది మన బోట్ తగిలి అలా మూవ్ అవుతా ఉంది. చూడండి, ఇది ఒక డిఫరెంట్ ఫీల్గా ఉంది. గైస్, we are entering into the mangrove forest. mangrove forest లోపలికి ఎంటర్ అవుతున్నాం. అయితే మరి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది పెద్ద హైట్గా ఉండదండి, ఒక 3 feet ఆ 4 feet వరకే డెప్త్ ఉంటుంది. బట్ కిందంతా బురదగా ఉంటుంది అన్నమాట. చూడ్డానికి చిన్న టనల్ లాగా పోతున్నట్టు ఉంటుంది. ఒక 2 boats వరకు ఎంటర్ అవ్వచ్చు. మరి తీసుకుంటే ఈ లోపలికి దగ్గరికి 1.5 kilometer పైన ఉందన్నమాట లెంత్. ఇక్కడ క్రోకడైల్, స్నేక్స్ ఇవన్నీ కూడా ఉండొచ్చేమో, బట్ నాకు తెలియదు. బట్ ఈ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సైడ్స్ ఈ కోకోనట్స్ కానీ చూడండి ఎలా ఉందో. క్రాస్ చేయడానికి ఒక చిన్న బ్రిడ్జ్, మినీ బ్రిడ్జ్ లాగా ఒకటి. లోపలికి రాగానే ఒక రెస్టారెంట్ చూడండి, లారా లేక్ రెస్టారెంట్. వాటర్స్లో వాటర్ మధ్య లోపల రెస్టారెంట్. మరి ఈ వ్యూని బాగా ఎంజాయ్ చేయండి. ఈ ఫుల్ డెన్స్ ఫారెస్ట్ చూడండి, చూపిస్తాను. క్లైమేట్ మరి ఇటు చూడండి, నీలకాకు ఉంది చూడండి. నీళ్ళలో చేపలు తినడానికి నీలకాకి నీట్గా కూర్చోంది. అంటే ఇక్కడ చాలా చేపలు చచ్చిపోతున్నాయి అన్నమాట. ఈ చేపలు తింటా చాలా ఉన్నాయి నీలకాకులు ఇక్కడ చుట్టూ. మరి మనం బోటింగ్ చేస్తుంటే ఇక్కడే సెల్లర్ ఉన్నారు బోట్ మీద, కోకోనట్స్ అనేది అమ్ముతూ ఉన్నారు. చూసాను చూడండి. స్టీమ్ బోటు, ఇది ఒక ట్రెడిషనల్ బోట్ లాగా ఉంటుంది. మంచి బోట్.
dramatic view. ఇదే మన వేవ్యం కెనాల్ నుంచి మనం సముద్రానికి కనెక్ట్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది చూడండి మదర్ స్టాచ్యూ. ఇవన్నీ ఫ్లోటింగ్ రిసార్ట్స్. పర్ డే వచ్చి 4,000 చార్జ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ స్టే చేయడానికి. ఫుడ్ అంతా కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇవేంటంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిన కూడా ఆటోమేటిక్గా అవి కూడా పైకి వచ్చేస్తాయి అనమాట. ఇవి ఫిక్స్డ్ కాదు. ఇవి వచ్చి కంటెస్టర్ కనపడుతుంది. దానికి ఒక రెస్టారెంట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫ్లోటింగ్ రెస్టారెంట్ కనపడుతుంది చిల్లీస్. ఇదే అండి ఎలిఫెంట్ ట్రాక్ చూడండి. చూడటానికి ఏనుగులాగా చూడండి. ఏనుగు షేప్. చూడండి ఎలా ఉంది. నెలలో ఉంటుంది. రేట్లు కూడా నెలలో అని చెప్తారన్నమాట. వాటర్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. అంత ఓవర్ ప్రైజింగ్ ఉంటుంది. తినేవాళ్ళు తింటా ఉంటాం. మరి మనం ఇప్పుడు వెళ్ళబోయేది వచ్చి గోల్డెన్ శాండ్ బీచ్. అంటే ఈ శాండ్ వచ్చి టోటలీ గోల్డ్ కలర్లో ఉంటుంది చూడడానికి కూడా. అంటే బ్లాక్ కూడా ఎక్కడ కూడా కనపడదు కేరళ సైడ్. సో దీన్ని గోల్డెన్ శాండ్ బీచ్ అంటారన్నమాట. మనం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఈ జనాలు, ఈ వాటర్ క్రాసింగ్ పోలి అంటారు అనమాట. ఈ ప్లేస్ టచ్ చేసిన తర్వాత మనం వెళ్ళబోయేది శాండ్ బీచ్ రెసార్ట్ అనమాట. శాండ్ బీచ్ అనమాట. మరి బోటింగ్ నుంచి మనం బీచ్ సైడ్కి వచ్చేసాం. ఇక్కడ దిగాలి ఇంకా బీచ్కి. సో గాయ్స్ మనం రీచ్ అయిపోయాం గోల్డెన్ బీచ్కి. చూడండి శాండ్ ఎలా ఉందని. టోటలీ కేరళ సైడ్స్లో మామూలుగా బ్లాక్ ఉంటుంది అన్నమాట ఎక్కువ. ఈ బీచ్ అనేది మొత్తం ఒక వైట్ కాకుండా ఒక గోల్డెన్ ఫినిష్ ఉంది కాబట్టి దీని పేరు గోల్డెన్ బీచ్. ఇక్కడే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి చూడండి. తినడానికి చిన్న చిన్న షాప్స్, జ్యూసెస్ ఇవన్నీ తాగడానికి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. బీచ్ చూద్దాం ఎలా ఉందని. ఇదే బీచ్ వన్ ఆఫ్ ద డేంజరస్ బీచ్. ఎంత పెద్ద అల వస్తుంది చూడండి. దగ్గరలో ఉన్నాం బట్ ఎంత పెద్ద అల ఉంది చూడండి. వాళ్ళ పాటు చెప్పేయచ్చు ఇది ఎంత పెద్దదని. చాలా డేంజరు. నో బాతింగ్, స్నానానికి దేనికి దిగకూడదు ఇక్కడ. టోటల్లీ క్లోజ్. వాటర్ పైకి వచ్చేసాయి. సో కాబట్టి పైకి పరిగెత్తుకుని పైకి వచ్చేసాను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే ఇందాక చూపించాం కదా పోలి అని ఒక ప్లేస్. అంటే బీచ్ని ఈ బ్యాక్ వాటర్స్ కలిపేదన్నమాట. దీన్ని మీకు దగ్గరలో చూపిపోతున్నాను. సో కొంత దూరం నడుచుకుంటా వచ్చి చూపిస్తున్నాను. చూడండి బీచ్ని. సముద్రంలో వర్షం పడినప్పుడు మనం వాటర్ అంతా ఎక్కడ కలుస్తుంది అనుకుంటా ఉంటారు కదా. ఇదే ఈ బ్యాక్ వాటర్స్ అంతా ఇక్కడికి వస్తుంది. లాస్ట్లీ ఫైనల్లీ ఇక్కడ వచ్చి దీన్నే పోలి అంటారు అన్నమాట. చూడండి దిస్ ఈస్ ద పోలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇటు సైడు లేక్ లైక్ బ్యాక్ వాటర్స్, ఇటు సైడు బీచ్, ఈ మధ్యలో ఐలాండ్. ఈ ఐలాండ్లో మేము నడుస్తున్నాం. అటు సైడ్ వాటరు, ఇటు సైడ్ వాటరు. ఇటు సైడ్ మాత్రమే నడవడానికి దారి అన్నమాట. ఇంకా అటు సైడ్ వెళ్తే బోటింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద డేంజర్. ఫిషెస్ పడతారన్నమాట ఇక్కడ. ఫిషింగ్ ఎలా పడుతున్నారు ఇక్కడ. ఇంకా ఈ వాటర్ వచ్చి లోపల వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది చూడండి. అప్పుడు ఈ ఫిషెస్ అనేది కూడా లోపలికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ వాళ్ళ ఫిషింగ్ అనేది సముద్రంలో రన్నింగ్ వాటర్ ఫిషింగ్. సో గాయ్స్ అయితే మనం ఈ శాండ్ బీచ్ వేసాం. గోల్డెన్ బీచ్. ఈ గోల్డెన్ బీచ్ వేసినా మనం వచ్చిన దగ్గరికి వెళ్తున్నాం. బట్ వచ్చింది ఒక దారి, వెళ్ళేది ఒక దారి. ఒక కెనాల్ లాంటిది అన్నమాట. రౌండ్ ఉంటుంది. రౌండ్ ఉండడం వల్ల ఎక్కిన దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తారు. కానీ వచ్చిన దారి కాకుండా ఇంకో దారి తీసుకెళ్తారు. లెట్ మీ షో యూ. ఈ దారి కూడా చూపిస్తారు చూడండి. ఇదంతా వెళ్ళే దారి అంతా ఈ మనం చూసినంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చూడబోయే ఇదంతా కోకోనట్ అన్నమాట. బాగా ట్యాన్ అయిపోయాను. మంచి ఎండ, చాలా ఎండగా ఉంది. ఇది వచ్చి
guys, మనం ఫైనల్లీ కంప్లీట్ చేస్తాం బోటింగ్ని. ఐ థింక్ హోప్ యూ గైస్ యూ లైక్ దిస్ వీడియో. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.